ఎవరండి ఫోన్ చేశారు? హలో. ఎవరు ఫోన్ చేశారు? సార్ గోపి గారేనా? అవునండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ నా పేరు ప్రశాంత్. నేను బై బర్త్ క్రిస్టియన్. ఓకే అండి. కానీ నాకు ఒకటి చిన్న మంచి విషయం ఉంటే నాకు తెలిసింది ఏంటంటే, ఉమ్, గొప్ప విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. అంటే నేను మాది వరంగల్ ప్రాపర్, నేను మంచిర్యాలలో ఉంటా. ఉమ్, ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ హనుమాన్ జయంతి రోజు ఉంది కదా సార్, ఉమ్, అది వీళ్ళు పాస్టర్లు కులం 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 కులాన్ని మొత్తుకుంటారు కదా సార్. ఉమ్, కులం కూడా ఏం కూడా ఉండదని నాకు మొన్న రీసెంట్ గా తెలిసింది సార్, ఈ మన హనుమాన్ శోభయాత్రతోని. ఓకే అండి. నేను నేను జనరేటర్ ఆపరేట్ చేస్తాను సార్. ఉమ్, నేను నా వర్క్ ప్రకారంగా శేర్పూర్ కాకినాడకి వెళ్ళిన. ఉమ్, ఉమ్, అక్కడ ముస్లింలు ఉన్నారు, అన్ని క్యాస్టులు ఉన్నాయి సార్. ఓకే అండి. ఫుల్ వర్షం ఉన్నది. ఆ వర్షంలో కూడా ప్రతి ఉమ్, ఒక్క కులం ఆడోళ్ళు మొగోళ్ళు కూడా ఫుల్ కొందరికి చెప్తారు కదా సార్, మాకు ఇక్కడ ఏమంటారు, ఒక కులంకి ఒక పండుగ ఉంటాయి కదా, అట్లా అవునవును. కాదు ఈ ఉమ్, ఊరికి ఒక పండుగ అంటే ఏంటో నాకు తెలిసింది సార్. ఉమ్, ఉమ్, అట్లాంటి దాంట్లో నేను పుట్టలేదు. ఎందుకు ఉమ్, రాబాయి చర్చిల గురించి ఇంత గొడవ గొడవ చేస్తారు. ఉమ్, ఉమ్, ఇప్పుడైనా మారుళ్ళు అని చెప్దామని కాల్ చేసిన. ఉమ్, ఎందుకంటే నా ఏజ్ 25. ఆహా, ఓకే. మంచి జీవితాన్ని మిస్ చేసుకున్నా ఉమ్, ఈ పాస్టర్ల వల్ల. ఉమ్, ఉమ్. నాతో ఇంకెవరైనా మిస్ అంటే మీరు కావద్దు. పుట్టు క్రైస్తవులా? అవును సార్. నేను మాది ప్రాపర్ వరంగల్. మీ నాన్నగారు? మా నాన్న వాళ్ళు సారయ్య, మాది పద్మశాలి బీసీబీ. ఆహా, ఓకే. మీరు మా మీ పేరండి? నా పేరు ప్రశాంత్ సార్. ఆహా, మీ నాన్నగారు క్రిస్టియన్ అండి, మీ పేరు ప్రశాంత్ ఎలా లేదు పెట్టాడు లేదు కదా? లేదు 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 లేదు. ఆ, మేము పద్మశాలీస్. ఓకే. మా మా మమ్మీకి నా చిన్నతనంలో పెరాలసిస్ వచ్చింది. ఆహా. మేము ముగ్గురం అన్నదమ్ములం. ఉమ్, నేనే లాస్ట్. ఉమ్, ఇక మా మామ అంటే మా అమ్మ వాళ్ళ చిన్నమ్మ కొడుకు ఉంటాడు చూసిన, శ్రీధర్ అని ఒక ఆయన ఉంటాడు, రియల్ ఎస్టేట్. ఉమ్, ఉమ్, తను క్రిస్టియన్. ఉమ్. ఇక మా మమ్మీకి పెరాలసిస్ అంటే అక్కడ ఇక్కడ తిప్పుతారు కదా సార్. అదేలే, తగ్గుతుంది యేసుని ఆ నమ్ముకుంటే అని చెప్పి అట్లా అట్లా తిప్పుంటా. తిరిగి తిరిగి ఉన్నామంటే నేను నేను చిన్న ఉండే అప్పుడు, నాకు ఎంత ఏజ్ నాకేం తెలియదు. కానీ ఉమ్, అప్పటి నుండి నాకు మొన్నటి దాకా కూడా నాకేం సమజ్ కాలే. ఏమో ఉమ్. వీళ్ళని మొత్తుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారు, ఏమైనా పిచ్చి ఆడిది అని మీ అనుకున్నా. అమ్మగారికి తగ్గిందా మరి? సార్ ఎందుకు తగ్గుతుంది సార్, 10-15 లక్షలు ఖర్చు పెట్టినా, ఇప్పుడు కూడా ఖర్చు పెడతాం. మా మమ్మీ ఇప్పుడు కూడా బతికే ఉన్నది. అయ్యో, తగ్గలేదు అట్లయితే. తగ్గదు మరి సార్. అడిగితే అడిగితే ఏం చెప్పారండి? ఇప్పుడు సరే, ఇన్నాళ్ళు మీరు నమ్మారు, డబ్బులు ఖర్చు పెట్టారు, అడిగితే ఏం చెప్పారు? తగ్గుతుంది, మొక్కాలి, ఆ, ఆ ఎన్ని రోజులు? ప్రేరణ చేయాలి, ఆ ప్రార్థన చేయాలి, ఈ ప్రార్థన చేయాలి, ఆ, దానం చేయాలి అంటారు. ఎన్ని సంవత్సరాలు? మా మమ్మీకి వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. ఆ, ప్రార్థన చేస్తూనే ఉన్నారు రోజు? చేస్తారు. ఆ, అవన్నీ వేస్ట్ సార్. నేను చూసి చూసి ఉన్నా, విసుగు చెందింది. ఉమ్, పోనీగా మావయ్య గురించి నేను ఇట్లా, మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఉమ్, నేను అన్మ్యారీడ్. ఉమ్, నేనేమైనా చెప్తే మా ఇంట్లో నన్ను ఒప్పుకోరు. ఉహు, నేనేమని చెప్పిన అనుకో, మా ఇంట్లో మా దాంట్లో అంటే మా పద్మశాలి మా వరంగల్ రీజన్ ఏముందంటే, ఉమ్. కులానికి ఎక్కువ మాటలు చెప్పిన అనుకో కులంలోకి వెళ్ళి తీసేస్తారు. ఆహాహా, ఓకే ఓకే. అంటే మా మీ దాంట్లో పద్మశాలీలు ఎక్కువ క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారు. ఆహాహా. అట్లా మా దాంట్లో తీసేస్తారు కులంలోకి వెళ్ళి. అంటే మా ఫంక్షన్లకు వాళ్ళు రారు, ఉమ్, మా వాళ్ళ ఫంక్షన్లకు మేము పోవద్దు. అట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉహుహు, నేను కూడా అవన్నీ పట్టించుకోక నా పని నేను ఏదో చేసుకుందామని మొన్న నేను మంచిర్యాలకు వచ్చిన జనరేటర్ రిపేర్ చేయడానికి. ఉమ్, ఉమ్, నాకు సడన్ గా నాకు కాకినాడ నుండి ఫోన్ వచ్చింది, జనరేటర్ ఇట్లా రిపేర్ చేయాలి సార్ అని వచ్చింది. ఉమ్, నేను వెళ్ళిన. అరే ఉమ్. సార్, అది సార్ హిందుత్వం అంటే. అవునవును. నాతోని ఉన్న ఆపరేటర్ ముస్లిం సార్ ఆయన. ఉమ్, సార్ ఆడు జనరేటర్ రిపేర్ చేసి ఆడు ఎగిరింది సార్, ఉమ్. ముస్లిం ఆయన. అవునవును. ముస్లింలు కూడా హిందువులు ర్యాలీ ఇస్తారు కదా సార్, ఉమ్, వాటర్ బాటిల్, మజ్జిగ, ఉమ్. అవన్నీ ఇచ్చిళ్ళు. ఓరి ఆహాహా, అమ్మ, ఓకే. ఇదేం కర్మరాబాయ్, మనం గీడు దాకా ఉన్నాం ఇట్లా అంటే. ప్రతి ఉమ్, ఒక్క చిన్న పిల్లని ఉండాలి,
50-60 సంవత్సరాల పెద్దవాళ్ళు కూడా ఎగిరిలు సార్ ఆ ర్యాలీలో. అదే ఇప్పుడు మారు మనసు అయితే మీరు పొందారా? యేసయ్యని యేసయ్యని సార్ నమ్ముకొని. నాకు ఫస్ట్ కెళ్ళి నాకు ఆ, నచ్చది. కాకపోతే ఆ, ఇప్పుడు మా ఫ్యామిలీ పరంగా నేను ఉండన్నా ఏం చేయాలో నాకే అర్థం కాదు. ఎందుకంటే ఉమ్, మా అమ్మ నాన్న వినరు, ఉమ్. మా అక్క వాళ్ళు వాళ్ళే, మా అన్నదమ్ములు వాళ్ళే. ఆహా, అంతా క్రిస్టియన్సే. నేనేమైనా మారినా నేనేమైనా ఉమ్. చేసినా అంటే నా దగ్గరికి వీళ్ళు ఎవరు రారు, ఆహా, దూరం పెట్టేస్తారు. దూరం పెట్టేస్తారు. అయ్యో. ఉమ్, నాకేం చేయాలి కానీ ఒకటి హిందువుల దగ్గర బాగా గొప్ప విషయం ఏంటంటే నాకు మొన్ననే అర్థమైంది సార్. ఉమ్, నేను ఇప్పుడు మీకు కాల్ చేయడానికి ఒకటే రీజన్, ఉమ్. పిచ్చి బుక్కల లెక్క హిందువులు అంటే గలీజ్ కాదు, వాళ్ళంటే ఒక ఐక్యత ఉన్నదని చెప్పడానికి కాల్ చేస్తున్నా. అవునవును, ఇప్పుడు తెలు ఐక్యత పెరుగుతుంది హిందువుల్లో బాగా. సార్ ఉమ్, మార్వాడిసే ఆడోళ్ళు వచ్చింది సార్. ఉమ్, అవును, హనుమాన్ మార్వాడిసి జయంతి చిన్న చేస్తారు, బాగా పిల్లి చేస్తారు. నుండలి 60 ఉమ్, ఇయర్స్ ఆ లేడీస్ వచ్చింది సార్ ఆ ఉమ్, ర్యాలీలో. ప్రతి ఒక్కరు కూడా వచ్చిండు, ఎనీ క్యాస్ట్, మాల, ఉమ్. ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలు వచ్చి వాళ్ళు ఎగిరిలు సార్. ఆహాహా, అన్ని కులాలు హిందువులుగా. చేసుకుంటారు, అవునవును. ఆ ఉమ్, నేను ఆ రోజు ఫుల్ షాక్. నీ అమ్మ హనుమాన్ జయంతి అంటే ఒక వాడికి ఒక కమ్యూనిటీకి ఉంటది అనుకున్నా. అట్లా కాదు, ఊరికే ఉమ్. ఉన్నది కమ్యూనిటీ. ఇప్పుడు మనది ఎట్లా ఉంటదంటే కర్మ సిద్ధాంతం లెక్క ఉంటుంది మనది అంతా కూడా. ఇప్పుడు ఆ, మనకి ఏదైనా జరిగింది అనుకో, మన చచ్చిపోవటం, మన చుట్టాలు ఏది జరిగింది అనుకో, ఆ టైం ఉమ్, వచ్చింది చచ్చిపోయాడు, లేదా ఆ బాధ అనుభవించాలి, ఆ బాధ అనుభవిస్తాడు. పూర్వజన్మ మనం చేసే పాపుణ్యాలు, ఈ చేసే జన్మలో పాపుణ్యాలు కానీ ఉంటుంది, దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. అవును సార్. అంతేగాని దేవుడికి ఆంజనేయ స్వామి కొబ్బరికాయ కొట్టాను, వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొట్టాను, నాకు తప్పు రోగాలు పోతాయి, సార్. నాకు సార్ రొస్టులు నేను పోతాయి. క్రిస్టియన్ నుండి ఆ రోజు ర్యాలీకి వెళ్తే నాకు ఫోన్ చేస్తే జనరేటర్ రిపేర్ చేయడానికి పోయినా. ఆ, ఆ. నాకు అదే మనస్తత్వం లేకుంటే నేను ఒక క్రిస్టియన్ వాళ్ళ ర్యాలీకి ఎందుకు పోయి జనరేటర్ రిపేర్ చేయాలని నాకేం అవసరం ఉంది సార్. ఉమ్, ఉమ్. సార్ అదే వీళ్ళు చెప్పేది మొత్తం అబద్ధం. అబద్ధం, అదంతా అబద్ధం, పోతే డబ్బులు దొబ్బడానికి తప్పితే దానివల్ల డబ్బులు ఉపయోగం లేదు. దొబ్బడానికి తప్ప వాళ్ళు ఉమ్, ఏం చేసేది కూడా ఉండదు. ఉమ్, నేనేం చెప్తానంటే మీకు కాల్ చేయడానికి మీ వీడియోస్ నేను చూస్తా, మీ రికార్డింగ్ ఉమ్, ఉమ్, ఒకటే చెప్తాను. అరే మనం ఏజ్ ఉన్న వాళ్ళం, ఉమ్, నాకు 25 ఏజ్. ఉమ్, ఉమ్, ఇప్పుడైనా మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా సార్ మనం ఉమ్, మారడానికి, ఉమ్, కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి రా భయ్. ఇవన్నీ ఉమ్, చూడుల్లి, ఉమ్, నేను చూసిన. ఉమ్, నా పరిస్థితి వల్ల నేను మారుతానో మారో నాకు అర్థమైతలేదు. ఉమ్. కాకపోతేనా మీరు చూడుల్లి హిందుత్వం ఏంటిది. అదే, అందరు నిజం తెలుసుకోవాలని నేను కూడా కోరుకుంటాను, అంతే. మీరు ఉమ్, తెలుసుకోవాలి. వాళ్ళు ఉమ్, మనం తిడతలేరు, మనం వాళ్ళని తిడతలేము. అవును. కాకపోతే మీరు చూసినాక ఏది ఉమ్, తప్పు ఏది రైట్ ఉన్నది చూసి మీరు ఉమ్, మారుల్లి అని నేను చెప్తాను. మన వీడియోలు చూసారా రెగ్యులర్ గా మీరు? సార్ మీరు ఎందుకు చూడండి సార్, ఆ గొర్రె ఉమ్, బాగా చూస్తాను నేను అప్పుడప్పుడు. ఉహు. ప్రతి గొర్రె చూస్తా, లేడీస్ మొన్న మొత్తుకున్న చూడు ఒక క్రిస్టియన్, మీరు అట్లా సన్లు విసుకాలని అదే వీడియో చేయండి. అన్ని ఉన్నాయి, మన బైబిల్ రెఫరెన్స్ చూపించే మాట్లాడతాం, సొంతగా ఏది మాట్లాడాం. అదే కదా సార్ నేను క్రిస్టియన్ ఉండి మీకు ఎందుకు అపమానిస్తా సార్ నేను. ఉమ్, ఉమ్. ఎంతో కొంత నీతి ఉంటేనే కదా సార్ మనకు. అవునవును. అయినా అసలు మన నేను దేశం మతం కాదు అది, మన సాంప్రదాయాలు అసలు ఆ బైబిల్లో లేవు. మనకు లేవు సంబంధించిన సార్. వచనాలు లేవు బైబిల్లో, మన దేశానికి సంబంధించిన పుస్తకం కూడా కాదు అది బైబిల్. నేను కూడా అదే అంటాను. అరే భయ్ మనం ఇప్పుడైనా నమ్ములరా భయ్. ఉమ్, హిందుత్వం అంటే ఏంటి? నేను మారినా మారకపోయినా ఒక నాతో ఒక్కడు మారినా సరిపోతుంది హిందువుల. ఉమ్, ఉమ్. అదొక్కటే నా చిన్న నమ్మకం. సరే తమ్ముడు, ఎందుకంటే వాళ్ళు అట్లయితే. చెప్పింది ఉమ్, నిజం ఉంటది హిందువులల్లో. ఉమ్, ఉమ్. వీళ్ళు సరే సరే తమ్ముడు, అట్లయితే నేను భోజనం చేయాలి, మళ్ళీ మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.